గచ్చిబౌలిలోని ఎఫ్సీఎల్ లేఅవుట్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సుజనా పర్యటించారు. గతంలో సంధ్య శ్రీధరరావు ఎఫ్సీఎల్ లేఅవుట్ లో రోడ్లు, పార్క్ స్థలాలు కబ్జా చేశారని ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టారు. గతంలో 2 సార్లు కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్సీఎల్ లేఅవుట్ లో అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్చివేసింది. ఎన్నిసార్లు అక్రమ కట్టడాలను కూల్చినా మళ్లీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని హైడ్రా ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు. ఎఫ్సీఎల్ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలను తొలగించి రోడ్లు, పార్కులు ఏర్పాటు చేయాలని ఫ్లాట్ ఓనర్స్ డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఎఫ్సీఎల్ లేఅవుట్ ను పలు శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. మాకు మెయిన్ రోడ్ నుంచి 3 42 రోడ్స్ 25 ఫీట్ 6 రోడ్స్ కంటిన్యూటీ కూడా లేదా ఎవరినైనా నేను ఏమైనా చేసుకోవచ్చు, అందరూ నా జోబులో ఉన్నారనే తత్వం చాలా డేంజరస్. దట్ ఈస్ నాట్ రైట్. సో డెఫినెట్లీ దట్ గచ్చిబౌలి జంక్షన్లో ఉన్నటువంటి ఎఫ్సీఐ లేఅవుట్, ఈ సంధ్యా కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి ఎఫ్సీఐ లేఅవుట్ దగ్గరికి జాయింట్గా హైడ్రా అధికారుల బృందం, అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం, వారి కమిషనర్ గారు సృజన గారు అండ్ వారి జోనల్ కమిషనర్ గారు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన వాళ్ళ అధికారులు అందరూ కూడా, అట్లానే రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఎఫ్సీఐ లేఅవుట్ ఎప్పుడో 80s లో వేసిన లేఅవుట్, ఈ లేఅవుట్ని ఇది చాలామంది దాంట్లో దాదాపు 160 ప్లాట్ల దాకా ఎంతో ఉన్నట్టున్నాయి. దాన్ని మొత్తం అప్పుడు కొనటం జరిగింది. అప్పుడు ఆ లేఅవుట్ అలా ఉండగా ఈ 2014-15 తర్వాత ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధరరావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో 1 సంవత్సరం క్రితం కూడా హైడ్రా ఇంటర్వ్యూన్ అయ్యి అప్పుడు ఈ రోడ్లన్నింటినీ కూడా చేయడం జరిగింది. సో తర్వాత ఇది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా స్పష్టంగా స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వటం కూడా జరిగింది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్లు ఇవ్వంగా కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ కన్స్ట్రక్షన్స్ ఈ సంధ్యా శ్రీధరరావు వాళ్ళ సంబంధించిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారనేసి మళ్ళీ ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ వచ్చి ఫిర్యాదు మేరకు మేము ఇక్కడికి నేను, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు, అట్లానే వారి జోనల్ కమిషనర్ గారు అందరం కూడా ఇక్కడికి ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ, అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ, దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా దీని ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అండ్ ఇది ఏదైతే కనుక రోడ్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తున్నారు, ఇక్కడ పార్కులు ఉన్నాయి, ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా హైడ్రా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఉంటుంది. అవన్నీ కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీస్గా ఉంటాయి కాబట్టి హైడ్రా తప్పకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ప్రొటెక్ట్ చేసి మేము కోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగా చట్టపరంగా మేము. విశాఖకు వస్తున్న ఇండిగో విమానం విజయవాడకు మళ్లించారు. 2 సార్లు ల్యాండింగ్ ప్రయత్నించినా సురక్షితంగా విమానం దిగలేకపోయింది. దాంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా విజయవాడ విమానాశ్రయానికి పైలట్ మళ్లించారు. విశాఖ విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో డైవర్ట్ చేశారు. భద్రతా ప్రమాణాల మేరకు ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి మళ్లించినట్లు విశాఖ విమానాశ్రయ డైరెక్టర్ తెలిపారు.